మీరు స్టేడియంలో కూర్చొని మీ ఫేవరెట్ ప్లేయర్ 6 కొడితే కేకలేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అకస్మాత్తుగా అక్కడ బాంబుల వర్షం కురిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్కి ఎదురవబోతోంది. అతి త్వరలో జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం పాకిస్తాన్ అన్ని ఏర్పాట్లు చేసుకొని రెడీ అవ్వగా ఈ లీగ్ కోసం ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా పాకిస్తాన్కి రాబోతున్నారు. అయితే ఇలాంటి టైంలోనే ఆ పాకిస్తాన్ లీగ్ జరిగితే స్టేడియాలపై బాంబు దాడులు చేస్తామని ఉగ్రవాదులు పంపిన వార్నింగ్ వణికిస్తూ ఉండగా పాకిస్తాన్కి వస్తే స్మిత్ వార్నర్ లాంటి ప్లేయర్స్ ప్రాణాలు కూడా పోతాయని డెత్ వార్నింగ్స్ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం మొత్తం షాక్ అయిపోగా పాకిస్తాన్కి వెళ్లాలంటేనే ఇప్పుడు ఫారెన్ ప్లేయర్స్కి ప్యాంటు తడిచిపోతుంది. అయితే అసలు పాకిస్తాన్లో ఏం జరగబోతోంది? పాకిస్తాన్ సూపర్ లీగ్ జరగకుండా ఆపుతోంది ఎవరు? ఈ విషయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏ విధంగా స్పందిస్తోంది అనే ఎన్నో విషయాల్ని వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. పాకిస్తాన్ సూపర్ లీగ్, దీనిని మనం PSL అని పిలుస్తాం. ఇది IPL తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద T20 లీగ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ ఈ 2026 సీజన్ మాత్రం ఒక ప్రమాదకరమైన స్థితిలో చిక్కుకుంది. పాకిస్తాన్కి చెందిన జమాత్ ఉల్ హర్రార్ అనే మిలిటెంట్ సంస్థ అంతర్జాతీయ ఆటగాళ్లను నేరుగా టార్గెట్ చేస్తూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్కి వస్తే మీ ప్రాణాలకి మేము గ్యారంటీ ఇవ్వలేమని వారు స్పష్టంగా ప్రకటించారు. ఈ హెచ్చరిక ఏదో సాదాసీదాగా వచ్చినది కాదు. ఆ సంస్థ కమాండర్ స్వయంగా మాట్లాడుతూ తమ ఆటగాళ్లని పాకిస్తాన్కి పంపొద్దని సంబంధిత క్రికెట్ బోర్డులకి సలహా ఇస్తున్నామని, ఒకవేళ ఈ హెచ్చరికని పట్టించుకోకుండా వస్తే వారికి ఏదైనా జరిగినప్పుడు దానికి తమ బాధ్యత ఉండదని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఉగ్రవాద సంస్థ కేవలం సాధారణ హెచ్చరికలు ఇవ్వడమే కాకుండా స్పెసిఫిక్గా కొంతమంది స్టార్ ప్లేయర్ల పేర్లని కూడా ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఆస్ట్రేలియా దిగ్గజాలు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మరియు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్ వంటి అంతర్జాతీయ స్టార్లకి ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో ఈ టాప్ ప్లేయర్లని ఉగ్రవాదులు టార్గెట్ చేయడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. అసలు క్రికెట్తో తమకి వ్యక్తిగత వ్యతిరేకత లేదని, కానీ ప్రస్తుత పాకిస్తాన్ భద్రతా పరిస్థితులు అంతర్జాతీయ టోర్నమెంట్ నిర్వాహకానికి ఏమాత్రం అనుకూలంగా లేవని ఆ ఉగ్రవాద సంస్థ చెప్తోంది. ఒకవేళ ఆటగాళ్లు వస్తే మ్యాచ్లు జరగకుండా ఉండేందుకు తమ శక్తినంతా ఉపయోగిస్తామని కూడా వారు చాలా స్ట్రాంగ్గా హెచ్చరించారు. ఇది చాలదన్నట్టు ఈ గొడవలోకి తాలిబాన్ యాంగిల్ కూడా వచ్చి చేరి పరిస్థితిని ఇంకా భయంకరంగా మార్చేసింది. కాబూల్లోని ఒక హాస్పిటల్ పైన జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్లో PSL మ్యాచ్లు జరుగుతున్న టైంలో స్టేడియాల మీద ఖచ్చితంగా బాంబులేస్తామని తాలిబాన్ ఇంతకు ముందే ప్రకటించింది. ఇప్పుడు జమాత్ ఉల్ హర్రార్ వంటి సంస్థలు కూడా దీనికి తోడవడంతో ఉద్రిక్తత చాలా దారుణమైన స్థాయికి చేరుకుంది. ఒక్కసారి ఊహించండి, గ్రౌండ్లో మ్యాచ్ ఉత్సాహంగా సాగుతున్నప్పుడు, స్టేడియం నిండా ప్రేక్షకులు ఉన్నప్పుడు అక్కడ ఒక బ్లాస్ట్ జరిగితే ఆ నష్టం ఎలా ఉంటుందో కేవలం ఈ ఆలోచనే ఆటగాళ్లని, అభిమానుల్ని వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దాంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని అత్యవసర మరియు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. PSL 2026 టోర్నమెంట్ని కేవలం 2 స్టేడియాలకు పరిమితం చేయాలని మరియు అక్కడ ఎటువంటి ప్రేక్షకులు లేకుండా, అంటే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ విషయంగా PCB చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశాడు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే PCB చీఫ్ ఈ మార్పులకి అసలు కారణం ఉగ్రవాద బెదిరింపులని చెప్పకుండా పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలు, ఇంధన కొరత వంటి ఇతర కారణాలని చెప్తున్నారు. కానీ అసలు కథ మాత్రం తాలిబాన్ మరియు ఇతర ఉగ్రవాద సంస్థల నుండి వస్తున్న తీవ్రమైన భద్రతా ముప్పు అని అందరికీ అర్థమవుతోంది. దాంతో ఈ విషయంగానే ప్రస్తుతం విదేశీ ఆటగాళ్లు కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆడమ్ జంపా, మోయిన్ అలీ, డెవన్ కాన్వే వంటి ప్రముఖ ఆటగాళ్లు ఇప్పుడు PSL ఆడాలా లేక తమ ప్రాణాల కోసం దీనిని స్కిప్ చేయాలా అనే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా మంది విదేశీ ఆటగాళ్లు సురక్షితమైన ఆప్షన్ ఎంచుకుని టోర్నీ నుండి తప్పుకున్నారు. ఈ మార్చి 26 నుండి టోర్నీ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ విదేశీ క్రీడాకారులకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. కొంతమంది ఆటగాళ్లు మధ్యలోనే పాకిస్తాన్ నుండి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ భయంకరమైన వాతావరణం వల్ల ఆటగాళ్లకి ఇప్పుడు ఒకే ఒక సేఫ్ రూట్ కనిపిస్తోంది. అదే మన IPL. బెటర్ సెక్యూరిటీ, ఎక్కువ డబ్బు మరియు జీరో రిస్క్ ఉండడంతో చాలా మంది స్టార్ ప్లేయర్లు PSLని వదిలేసి
ఐపీఎల్కి షిఫ్ట్ అవుతున్నారు. దీనివల్ల పిఎస్ఎల్కి భారీ నష్టం వాటిల్లుతోంది. అలాగే స్టార్ ప్లేయర్లు లేకపోవడం వల్ల టోర్నీ హైప్ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల స్పాన్సర్లు వెనక్కి తగ్గే అవకాశం ఉంది మరియు పాకిస్తాన్ యొక్క గ్లోబల్ ఇమేజ్ దారుణంగా దెబ్బతింటుంది. భవిష్యత్తులో పాకిస్తాన్లో అంతర్జాతీయ టూర్లు నిర్వహించడం కూడా ఇప్పుడు పెద్ద రిస్క్తో కూడుకున్న పనిగా మారింది. నిజానికి ఇది కేవలం ఒక క్రికెట్ సమస్య మాత్రమే కాదు, ఇది పాకిస్తాన్లో ఉన్న రాజకీయ అస్థిరత మరియు అంతర్జాతీయ నమ్మకం దెబ్బతినడానికి సంబంధించిన ఇష్యూ. పాకిస్తాన్ తన క్రికెట్ని మళ్లీ నిర్మించుకోవాలని చూస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు ఆ దేశాన్ని మళ్లీ వెనక్కి నెట్టేస్తున్నాయి. అంతర్జాతీయ పోర్టులు తమ ఆటగాళ్ల భద్రతా విషయంలో ఎప్పుడూ రాజీ పడవు. కాబట్టి పిఎస్ఎల్ 2026 మనుగడ ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. చివరిగా క్రికెట్ను ప్రేమించే అభిమానులకు ఇది ఒక చేదు నిజం. ఆట జరగాలి, కానీ ఆటగాళ్ల ప్రాణాలు అంతకంటే ముఖ్యం. పిఎస్ఎల్ 2026 ప్రస్తుతం ఒక సర్వైవల్ స్టేజ్లో ఉంది. అంటే అది కేవలం బ్రతకడానికి పోరాడుతోంది. ఈ లీగ్ భవిష్యత్ అంధకారంలో పడిపోయింది. ఒకవేళ భద్రతా లోపాలు జరిగితే అది క్రికెట్ చరిత్రలోనే ఒక పెద్ద బ్లాక్ మార్క్గా మిగిలిపోతోంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్స్ కోసం, క్రికెట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో క్రికెట్ అప్డేట్తో నెక్స్ట్ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.